అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. హలో సార్ బాలకృష్ణ గారు. అంటే నా జీవితంలో ఎప్పుడు బాలకృష్ణ గారి ముందుకు వస్తా అన్న స్టేజ్ మీద ఆయనతో నిల్చొని ఎప్పుడు అనుకోలేదు. సో నేను నిజంగా నర్వస్ ఉన్నా. ఆయన ముందు మాట్లాడటమే ఒక థ్రిల్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ సార్. అంటే నాకు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ నారా రోహిత్ గారు. బేసికలీ ఆల్బంలో ట్యూన్ హిట్ అవుతుంది, మెలడీ హిట్ అవుతుంది, లేకపోతే ఇంకేదైనా అలాగా హిట్ అవుతుంది. కానీ మన ఆల్బంలో మెయిన్ హైలైట్ నారా రోహిత్ గారు పాడడం. ఆయన ఎంత డెడికేటెడో నేను ఈ ఆల్బంతో నేను అబ్జర్వ్ చేశాను. ఈ సినిమాతో ఆయనకు అవసరం లేకపోయినా కానీ ఆయన ముందే పాట నేర్చుకొని డెడికేటెడ్గా సిన్సియర్గా వచ్చారు. అరగంటలో పాడేసి వెళ్ళిపోయారు. అంటే నేనేం అంటే మీరు ఇలా పాడండి అలా పాడండి ఏం చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు నాకు. సో అంతేకాకుండా దాని తర్వాత మళ్ళీ దానికి కరెక్షన్స్ అట్లా ఏమో చేస్తూ ఉంటాం మనం. కానీ నారా రోహిత్ గారికి మాత్రం నేను ఏం చేయలేదు. బేసికలీ ఆయన ఎలా పాడారో అలాగే పెట్టేశాను. పాట కూడా హిట్ అవ్వడం ఈజ్ నైస్ ఫీలింగ్. అంతే. థ్యాంక్స్ టు పవన్. సినిమా ఆర్ఆర్కి వచ్చినప్పుడు మెయిన్లీ ముఖ్యంగా డిఓపి వాజ్ ఆసమ్. పవన్ బేసికల్లీ నాకు ప్రేమాష్కాలతో పరిచయం అయ్యాడు. దాంతో ఆ ఫ్రెండ్షిప్ని మనం సెకండ్ మూవీ కూడా నేను కంటిన్యూ చేశాను. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ దిస్ మూవీ. ఇందులో మాస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ ఉంది. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అగైన్ ఫర్ బాలకృష్ణ గారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. Thank you, Shravan. Thank you so much. Hi, everyone. I would like to thank everyone here. Like I would like to thank my friend Chaitanya who referred me into this project.